అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి విజయసాయిరెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేన ఎంపీలో మరి ఆయన పాపం వయసు అయిపోయింది. వయసు పడిపోయినా కానీ ఆయనకు పదవి లేదు, అధికారం లేదు కదా. ఏదో ఊరక వాగుతూనే ఉంటాడు ఆయన. వయసు అయిపోయినా కానీ ఇంత పిచ్చిగా మాట్లాడటం సరి కూడా లేదు అసలు లెక్క. విజయసాయిరెడ్డి గారు అధికారం గురించి అవసరమా మీకు? మీ మీద పడిన నిందెను, మీ మీద పడిన మచ్చను నిరూపించుకోండి, మేము నిజాయితీ పరులమని. అది మానేసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు మళ్ళీ మేమే 5 సంవత్సరాల కల్లా మేము అధికారంలోకి వస్తాము అని అంటారు. ఏ విధంగా ఎలా వస్తారు? మీరు రాష్ట్ర ప్రజలకు ఏమని చేశారా? మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏమిటి? ఆ తర్వాత మీ తోకలు మేము కత్తరిస్తాము, అప్పుడు అలాగే మాట్లాడు, ఇప్పుడు అలాగే మాట్లాడబట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఎందుకు వస్తాయి? మీరు ఏమన్నా ఒక 50-70 మంది ఎమ్మెల్యేలు ఏమైనా ఉన్నారా? అంటే నువ్వు 111 చేర్చుకున్నావా? నీకంటే లేని ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు నీకు? ఊరక మీ మీద వేసిన నిందలు, భూ కబ్జాలు కానీ, మీరు చేసిన పనితనాన్ని కానీ, మీరు తప్పు కాదు మేము ఒప్పే చేశాము నిరూపించుకోమని పదే తప్పుగానే మాట్లాడతారు. కానీ ఎప్పుడూ కూడా మేము తప్పు చేశామని నిరూపించుకోరు మీరు, మీ జగన్మోహన్ రెడ్డి గారు. 99% మేము చేసామంటారు. ఏం చేసాం? రాష్ట్ర ప్రజలకు చాలాసార్లు కూడా చెప్పాము. మీరు పదే అంటారు. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయి, మేము అధికారంలోకి వస్తాము, లేక 5 సంవత్సరాలకు వస్తాము, మళ్ళీ అధికారం మేము వస్తాం, మేమే తోకలు కత్తరిస్తామంటారు. ఇది ఎలా సరిపోతుంది? మిమ్మల్ని భయపడమని ఎవరు చెప్పారు? మిమ్మల్ని భయపడమని ఎవరు ఏం చెప్పలే. మీ మీద పడిన నిందను నిరూపించుకోండి. మీరు భూ కబ్జాలు చేశారా లేదా? మీరు దోచుకున్నారా లేదా? రాష్ట్రానికి ఏం చేశారు, ఎలా చేశారు అనేది నిరూపించుకోండి. కానీ ఇలా సవాళ్ళ మీద సవాళ్ళు, ఒక అధికారం లేనందువలన ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు. నిరూపించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.